హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెల్ ఫర్ యూ ఛానల్. ఈరోజు మనం వెయిట్ లాస్ కోసం ఒక వండర్ఫుల్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. సో దీనికి కావాల్సింది ఎగ్స్, లేకపోతే నాన్ వెజ్ వాళ్ళైతే కనుక ఎగ్స్, నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ వాళ్ళైతే పన్నీర్ అనమాట. పన్నీర్, గరం మసాలా, చాట్ మసాలా, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్, చిల్లీ, కొత్తిమీర. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుందాం. సో ఫస్ట్ మనం బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా మనం తురిమేసేసుకుంటే అవి మనకి చక్కగా ముద్దలాగా, అంటే సేమియా కనుక ఉంటుంది చూసండి, అలాగ వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. ఎగ్స్ని ఇట్లా తురిమేసేసుకోవటం. అండ్ నెక్స్ట్ పన్నీర్. సో నాన్ వెజ్ వాళ్ళైతే ఎగ్స్, వెజిటేరియన్ వాళ్ళైతే పన్నీర్ ఒక్కటే మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ నేను దీంట్లో ఎగ్స్ని ప్లస్ పన్నీరు రెండు కూడా నేను యూస్ చేస్తున్నాను. సో టోటల్ హోల్ ఎగ్స్ని కంప్లీట్గా మనం తురిమేసుకున్నాం. ఇది ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ అనమాట. సో మన బాడీకి కావాల్సినంత ప్రోటీన్ని మనం ఒక స్కూపే మాత్రం తీసుకున్నాం ఇక్కడ. సో ఎగ్స్ని చూసారు కదా, ఇలా చేసుకున్నాం. ఇప్పుడు పన్నీర్ని మనం ఏం చేయాలని చూద్దాం. సో పన్నీర్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అనమాట. సో ఇక్కడ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, గరం మసాలా అండ్ చాట్ మసాలా, పసుపు, ధనియా పేస్ట్, ధనియా పౌడర్, కారం. ఓకే, సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. సో ఇవన్నిటిని కూడా ఇప్పుడు ఎగ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం మిక్స్ చేసుకుంటాం. ఎగ్స్, పన్నీరు ఏవైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో వాటిలోకి అనమాట. సో ఇప్పుడు నేను రెండు కలిపి మిక్స్ చేస్తున్నాను కాబట్టి, అంటే పన్నీర్ అంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రెండు తినే వాళ్ళకి ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి, ఇప్పుడు దీంట్లో మనం మిక్సీకి పన్నీరు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వీటన్నిటినీ కూడా మనం మిక్సీ గ్రైండర్ చేసేసుకుందాం. సో ఇవన్నీ కూడా పన్నీర్ ఏదైతే ఉంటుందో అది కూడా ఒక పేస్ట్ టైప్లో అవుతుందన్నమాట, అంటే ఎగ్స్ టైప్లో అవుతుంది. సో ఇప్పుడు మనం పేస్ట్ లాగా చేసుకుందాం. ఇప్పుడు పేస్ట్ లాగా అయింది. ఇది కనిపిస్తుంది కదండి గ్రీన్ కలర్లో, అదనమాట పన్నీర్ మనకి. సో ఇది మనకి ప్రోటీన్ వస్తుంది పన్నీర్లో, అండ్ ఎగ్స్లో కూడా ప్రోటీన్ వస్తుంది. అండ్ అలాగే మనం ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ కూడా మనం తీసుకున్నాం. సో టోటల్గా అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎంత వెయిట్ ఉంటామో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ అయితే తీసుకోవాలి కాబట్టి దాని బేస్డ్గా మనం తీసుకున్నాం అనమాట క్వాంటిటీ. సో ఇప్పుడు పన్నీర్ పేస్ట్ని, అలాగే ఎగ్స్ తురుముకున్నాం కదా, అవి మనం ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్లోకి మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు వాటిలోకి మనం మసాలా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చాట్ మసాలా, సాల్ట్, పసుపు, ధనియా పౌడర్, వీటన్నిటినీ కూడా మనం ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా వీటిలో మనం మిక్స్ చేసేసుకుందాం. సో వీటిని బాగా మనం చేతితోటి బాగా కలిపేసుకొని కట్లెట్ టైప్లో మనం చేసుకోవడం అనమాట. చూస్తున్నారు కదా, అలాగా మిక్స్ చేసుకోవాలి బాగా. ఒకవేళ మనకి కొంచెం డ్రై అనిపిస్తుంది అనుకుంటే కనుక లిటిల్ బిట్ కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకి కట్లెట్ టైప్లో మనం కావాల్సిన షేప్లోకి మనం రావాలి అంటే కొంచెం విడిపోకుండా ఉండాలి కదా, అందుకోసం. మ్యాక్సిమం అవసరం ఉండదు. ఒకవేళ మేబీ ఏమైనా కొంచెం డ్రైగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం అంతే. చూస్తున్నారు కదా, ముద్దలాగా వస్తుంది. అది మనం పిసికినప్పుడు ఇప్పుడు మనకి చపాతీ ముద్ద కనుక ఎలా అయితే వస్తుందో ఆ టైప్లోకి రావాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ముద్ద పిసికాం కదా, సో దాన్ని అరిచేతిలోకి పెట్టుకొని ఇలా అరిచేతిలో రౌండ్గా, మనం కట్లెట్ టైప్లో రౌండ్గా కాకుండా మనం బాదం షేప్లో కానీ అట్లా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలాగే మనం మిగిలిన అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇది కుక్వేర్ అండి. సో ఈ కుక్వేర్లో వచ్చేటప్పటికి మనం జస్ట్ 1 టీ స్పూన్ గీ మాత్రమే వేసుకుంటాము, అదే సరిపోతుంది. దీంట్లో మనకి ఎక్కడా కూడా వెజిటబుల్ కలర్ షేడ్ అవటం కానీ, లేకపోతే ఓవర్ హీట్ రావటం కానీ, అడుగు మాడిపోవటం కానీ అలాంటిది ఏది జరగదన్నమాట. ఈ కుక్వేర్ కిచెన్ క్వీన్ అని చెప్తాం అన్నమాట మేమైతే. సో దీంట్లో మనం 1 టేబుల్ గీ వేసుకున్నాము. గుడ్ ఫ్యాట్ కదండి, అందుకని గీనే యూస్ చేస్తాం మనం డైట్లో ఉన్నప్పుడు కూడా, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే. సో దీంట్లో ఇప్పుడు మనం చేసుకున్న కట్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రిపేర్ చేసుకుని వేసేసుకుందాం. సో అది వేసుకోవడానికి ముందు కూడా ఈ కట్లెట్ దీంట్లో అయితే కనుక మనం చాలా సిమ్లో పెట్టుకోవచ్చండి. లో ఫ్లేమ్లో ఉంటుంది మంట, కానీ అంతే చక్కగా లోపలంతా కూడా కుక్ అయిపోతాయి అనమాట. మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా మనం ఏదైతే మనము దాంట్లో ఇస్తామో ఆ ఐటమ్ మొత్తం కూడా చాలా లో ఫ్లేమ్లోనే కుకింగ్ అవుతుంది. మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. సో ఈ కుక్వేర్ కావాలి అనుకుంటే కామెంట్లో చేయండి, మెసేజ్ చేయండి. సో చూస్తున్నారు కదా,
ఇట్లా పెట్టేసుకొని పైన మనం లిడ్ పెట్టుకున్నాం అనుకోండి, అవి మగ్గుతాయి అనమాట. సో ఎక్కడ కూడా వెజిటబుల్స్ కలర్ షేడ్ అవటం కానీ, వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ వెళ్ళిపోవడం కానీ ఇలాంటిది ఎక్కడ జరగదనమాట. అది కిచెన్ కుక్వేర్ అండి, క్వీన్ అని చెప్తాం మేమైతే, కిచెన్ క్వీన్. సో ఒక 5 మినిట్స్ అలాగ మనం మూత పెట్టేసి ఆ లిడ్ తీసేసిన తర్వాత చూస్తున్నారు కదా కలర్ షేడ్ అవుతున్నాయి కొంచెం కొంచెం. సో వాటిని అడుగుని మనం మార్చుకోవడం అనమాట. సో బ్యాక్ సైడ్కి మళ్ళీ దాన్ని మార్చుకొని అన్నిటినీ కూడా అలాగ ఒకసారి తిరగదిప్పుకొని 2 సైడ్లు కూడా బాగా కాలితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి, చూస్తున్నారు కదా ఈ కలర్లోకి మనకి చేంజ్ అవుతాయి. సో వీటిని మనం ఆనియన్స్తో కానీ లేకపోతే కొబ్బరి చట్నీతో కానీ, ఆల్రెడీ చిల్లీ సాల్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటితో సర్వ్ చేసుకోవచ్చు.